నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా బిడ్డకి కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు, అప్పుడు బతకదని అందరూ హైదరాబాద్ తీసుకుపోయి బ్రెయిన్ సర్జరీ చేశారండి. బీపీ ఎక్కువయ్యి తలలో నరాలు చిట్లినప్పుడు మా పాపకి ఇక బతకదు తీసుకుపోవని ఎగ్లేటర్ పెట్టారండి. ఎగ్లేటర్ పెట్టి మమ్మల్ని అన్నారు, అందరూ ఇంటికి వెళ్ళండి అమ్మా, మేము ఉదయాన్నే మీరు ఇంటికి వెళ్తే సాయంత్రానికి మేము పాపను పంపిస్తాం అని చెప్పారండి. బ్రెయిన్ సర్జరీ అయినా కూడా ఆ బిడ్డ బతకదా అని కూడా చెప్పారండి. మళ్ళీ ఇంటికి తీసుకుపోవని చెప్పారు. వెనక అంబులెన్స్ మాట్లాడుకొని ఇక తీసుకుపోవని చెప్పారు. వచ్చేటప్పుడు కాళ్ళు కానీ చేతులు కానీ ఏమైనా మెదిపితే ఆమె బతికిద్ది, కోమాలో పోయింది, ఆమె బతకదు అని చెప్పారు. చెప్పినప్పుడు ఇంటికాడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక లాభం లేదు తీసుకుపోవని అంబులెన్స్లో నుంచి దింపుతుంటే అప్పుడు మా అక్క ఇక్కడ ప్రార్థనకి వస్తుంది. అప్పటికి మేము రాలేదు. అభిషేక శైలం ప్రార్థనకు వచ్చి అయ్యగారు వాగ్దానం చేశారట, అయ్యా నా బిడ్డ ఏంటే నా చెల్లెలి బిడ్డ బాగలేదయ్యా, మరి చాలా బాధపడుతున్నారయ్యా, ఆమె బతకదంటున్నారయ్యా, ఎలాగైనా నువ్వు ప్రార్థన చేయ్యా అని అంటే ఆ విశాఖ అయ్యగారు ప్రార్థన చేసి అమ్మ నీ బిడ్డ బతికిద్ది ఏమీ కాదని చెప్పిండట. చెప్పితే ఆ తైలం తీసుకొచ్చి నా బిడ్డ మీద రాసినాక నా బిడ్డ స్వస్థత పొందింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక.